విభజన హామీల్లో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే ఏర్పాటు చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి రాష్ట్ర వేదిక నాయకులు డిమాండ్ చేశారు. జమ్మలమడుగు మండలం కన్యతీర్థం వద్ద ఉన్న ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన ప్రదేశాన్ని వారు సందర్శించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉక్కు ప్రాజెక్టు అమలు చేయకపోవడం తీవ్రంగా తప్పుపట్టారు. ప్రైవేట్ రంగంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వ రంగంలోని సేల ఆధ్వర్యంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలి అని నాయకులు తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలైతే ప్రత్యక్ష పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 24న తిరుపతిలో నిర్వహించనున్న సదస్సులో ఉక్కు పరిశ్రమ విషయంపై పూర్తి చేయాలి, ఉక్కు పరిశ్రమను ప్రారంభించాలి, ఉక్కు పరిశ్రమ పనులను ప్రారంభించాలి, ఉక్కు పరిశ్రమ పనులను ఉక్కు పరిశ్రమను పూర్తి చేయాలి, ఉక్కు పరిశ్రమను. ఆంధ్ర రాష్ట్రం ఈరోజు విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. వెనకబడ్డ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవటం లేదు. పాలక వర్గాలు ఈరోజు పక్షపాతంతో అభివృద్ధి అయినటువంటి ప్రాంతాలనే అభివృద్ధి చేయటానికి, అందులో వాళ్లకు అభివృద్ధి అయినటువంటి ప్రాంతాల్లో వాళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి, మంచి లాభాలు వస్తాయి కాబట్టి, అందుకని అభివృద్ధి అయినటువంటి ప్రాంతాల వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. 14 సంవత్సరాల పైన అయింది విభజన చట్టం రూపొందించి. పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో చట్టం చేయబడింది. అందులో స్పష్టంగా రాయలసీమ నడిబొడ్డు అయినటువంటి కడప జిల్లాలో జమ్మలమడుగు వద్ద భారీ ఉక్కు పరిశ్రమ నిర్మించాలా ప్రభుత్వ రంగంలో అని చెప్పి నిర్ణయించబడింది. కానీ ఈరోజు 15 సంవత్సరాలు అవుతా ఉన్నా ఆ పని ఇప్పటికి పూర్తి కాదు, కనీసం ఇప్పటికి ప్రారంభించాల. ప్రభుత్వాలు మాత్రం చెప్తా ఉన్నాయి ప్రైవేట్ రంగంలో నిర్మిస్తామని చెప్పి. మాకు కావాల్సింది ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంటు, అందున సేల్ ఆధ్వర్యంలో నిర్మించాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టాన్ని, పార్లమెంట్ను గౌరవించాలా అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ 2 చోట్ల మీరే కూటమి ప్రభుత్వం ఉంది. మరి కూటమి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ప్రైవేట్ రంగంలో కాదు. ప్రైవేట్ రంగంలో కానీ నిర్మిస్తే ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుద్ది, ఈ ప్రాంత ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుద్ది. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో నిర్మిస్తే రిజర్వేషన్లు అమలు జరగకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుద్ది. వాళ్ళకు ఉద్యోగాలు రావు. సేల్ ఆధ్వర్యంలో 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మించాలనుకున్న దీన్ని 2 మిలియన్ల సామర్థ్యంతో నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తే అనేక యాక్సిలరీ యూనిట్స్ వస్తాయి. 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తాయి. సుమారుగా 20 లక్షల మందికి అది ఉపాధి లభించినట్టు. అంటే ప్రతి 1,00,000 కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం దొరుకుతుంది. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తప్పనిసరిగా ప్రభుత్వ రంగంలో నిర్మించడానికి చర్యలు తీసుకోవాలా. అట్లా తీసుకోకపోతే మేము ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం. అందుకని వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన మేము తిరుపతి మహాపట్నంలో పెద్ద సదస్సు జరుపుతూ ఉన్నాం. ఆ సదస్సు భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తుంది. అందుకని ఆ కార్యాచరణ రూపొందించక ముందే మీరు ఈ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో నిర్మించడానికి చర్యలు తీసుకోవాలా. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు బి నారాయణ, ఈ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు. అయ్యా, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎంతో ఆశలతో, మీ మీద నమ్మకంతో గత ప్రభుత్వం పనికి మాలిందనుకొని మీకు 164 సీట్లు ఇచ్చి మేము మిమ్మల్ని గద్దెనెక్కించడం జరిగింది. మీరు అనుభవకులని, మీరు మా ప్రాంతానికి ఖచ్చితంగా న్యాయం చేస్తారనే ఆశతో ఈ మెట్ట ప్రాంతాలు అన్ని వెనుకబడిన ప్రాంతాలన్నింటినీ కూడా మీరు ఉద్ధరిస్తారు అన్నట్టు మేము అభిప్రాయపడి మీకు అందరికీ ఓట్లు వేయడం జరిగింది. ప్రజాప్రతినిధుల లేకపోతే కార్పొరేట్ ప్రతినిధులు అనే డౌట్ మాకు కలుగుతోంది. మనది గవర్నమెంట్ స్థానంలో నిర్మించాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ, దీన్ని మీరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు. పోనీ అదైనా పూర్తిగా వెంటాడి దాన్ని చేయిస్తున్నారంటే అది లేదు. పోనీ ఇరిగేషన్ ప్రాజెక్టుల వెలుగొండ ప్రాజెక్టును మీ చేతుల మీదుగా 1996లో స్టార్ట్ చేసినారు. 2004 సంవత్సరం వరకు ₹1 దానికి మీరు దిగిపోయేంత వరకు ఇవ్వలేదు. రేపు మళ్ళా సందర్శనకు వస్తున్నారు. అంటే మేము ఎంతో ఆశలు పెట్టుకుంటే మీరు మా పట్ల చూపే కరుణ ఇదేనా? ప్రధానమైన 2 ప్రశ్నలు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి మీరు ఎంత కేటాయిస్తారు, వెలుగొండ ప్రాజెక్టుకు ఎంత కేటాయిస్తారు నిధులు? ఏదో కేటాయిస్తున్నారని కాదు, మాటలు చెప్తే వినే దశలో మేము ప్రజలు లేదు, విసిగిపోయాం, అలసిపోయాం. కాబట్టి మీ నిర్ణయాలు బట్టి మా స్పందన ఉంటుందని తెలియజేస్తున్నాం. అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతం, కరువుకు వలసలకు నిలయమైనటువంటి రాయలసీమ ప్రాంతం కడప జిల్లాలో
ఉక్కు పరిశ్రమ స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా ఆనాటి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో రూపొందించి విభజన చట్టాన్ని చేసినటువంటి పరిస్థితి. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ పాలక వర్గాలు కానీ ఆ విభజన చట్టాన్ని అమలు చేయకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాగమ్మ కథలు చెప్పడమే కానీ లేకపోతే చిత్తశుద్ధిగా ఆ చట్టాన్ని అమలు చేసి ఇక్కడ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి కల్పించి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ శంకుస్థాపనలు మాత్రమే చేయడం జరుగుతూ ఉంది. దీన్ని పూర్తిగా శంకుస్థాపనల పరిశ్రమగా ఈరోజు మార్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కరువు ప్రాంతం నుండి ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు శంకుస్థాపనలకే ఈ పరిశ్రమ పరిమితం చేయకోకుండా ఒక నిర్దిష్ట సమయంలో, ఒక నిర్దిష్ట కాలంలో ఈ పరిశ్రమను పూర్తి చేసి కడప జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి బడ్జెట్ సాధించి నిధులు సాధించి ఆ విధంగా ఇక్కడ పరిశ్రమను స్థాపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.